ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దీపికా పదుకోనే. ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉంది. బాలీవుడ్లోనే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. 2013లో ఈ అమ్మడు రణవీర్ సింగ్ తో కలిసి రామ్ లీలా మూవీలో యాక్ట్ చేసింది. ఆ మూవీ సెట్స్ లోనే ఈ జంట ప్రేమలో పడింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2018లో పెళ్లితో ఒకటయ్యారు. ఈ ఏడాది మొదట్లో దీపిక తన తొలి ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ లగ్జరీ ఇంటిని కొనేసింది దీపిక. ఇంతకీ ఆ ఇంటి విలువ ఎంతనుకున్నారు? అక్షరాల 100 కోట్లు. ముంబైలో అత్యంత కాస్ట్లీ అయిన బాంద్రా ఏరియాలో దీపిక 100 కోట్ల విలువ చేసే ఇంటిని కొనింది. ఇక్కడ మరో విశేషం ఉంది. దీపిక కొన్న ఇంటి పక్కనే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఉందట. కింగ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం మూవీ చేసిన దీపిక ఇప్పుడు ఆయన పక్కనే సెటిల్ అవ్వడంపై నెట్టింట జోరుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే దీపిక రణవీర్ సింగ్ జంట 3 ఏళ్ల క్రితం అలీబాగ్ ప్రాంతంలో కూడా 22 కోట్ల ఓ బంగ్లాను కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తొలి సంతానానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు కొత్త ఇంటిని కొన్నారట దీపిక. ఇక సినిమాల విషయానికి వస్తే రణవీర్ సింగ్, దీపిక కలిసి రామ్ లీలాతో పాటుగా బాజీరావు మస్తానీ, పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, 83, సర్కస్ వంటి మూవీస్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సింగం అగైన్ అనే మూవీలో కలిసి నటించారు. ఈ సినిమా నవంబర్ 1న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, జాకీ ఫ్రాష్ లాంటి స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు. ఇదే కాకుండా దీపిక ప్రభాస్ తో కలిసి కల్కి సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తుంది. తొలి బిడ్డకు జన్మనిచ్చాక కల్కి మూవీ షూట్ లో దీపిక పాల్గొనుందట. పుట్టే బిడ్డ కోసం 100 కోట్ల ఇంటిని కొనుగోలు చేసి మరోసారి బీటౌన్ వార్తల్లో నిలిచింది దీపిక. ఆ ఇల్లు కూడా 19 అంతస్తుల వరకు ఉంటుందని నెట్టింట జోరుగా వినిపిస్తుంది. దీంతో పుట్టే బిడ్డ కోసం అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనాలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా దీపిక రేంజ్ వేరని మరికొందరు అంటున్నారు.